ఈరోజు దేవుడు నీ పట్ల కృప కలిగిన వాడని విశ్వసించండి. ఆయన కృప నీ మీద సమృద్ధిగా కృమ్మరించే దేవుడు ఆయన. దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే సమృద్ధిగానే ఇస్తాడు ఆయన. అరకొరగా దేవుడు ఎప్పుడు ఇవ్వలా, లేకపోతే మనకి ఇంకా ఏదో వెలితి ఉన్నట్టుగా దేవుడు మనల్ని దీవించేవాడు కాదు. గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ లావిష్లీ. ఆయన కృప కూడా అదే విధానంలో మన మీద కృమ్మరించాడు. అందును బట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని, ప్రభువా నువ్వు చేసే ప్రతి క్రియలో కృప దాగి ఉంది కనుక ఆ కృపలో నన్ను నింపండి, ఆ కృపలో నన్ను భద్రపరచండి అని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అసాధారణ అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని ఆయన ఆశిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు నీతి గలవాడువు, నీ క్రియలన్నింటిలో కృపగలవాడు కనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎవరైతే నీ కృపను కోరుకుంటున్నారో వారి మీద సమృద్ధిగా నీ కృపను కృమ్మరించండి. కృపా మహిమతో వర్ణింపండి, కృపాతిశయముతో వర్ణింపండి, కృపా సమృద్ధితో వర్ణింపండి, కృపాక్షేమముతో వర్ణింపండి నాయన. కృపా కటాక్షములతో వారిని దర్శించండి. ఘనతయు మహిమయు నీకు చెల్లిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదలను ప్రసాదించండి, నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.